మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుతున్నాను. గమనించండి. మనం యాకోబు రాసిన పత్రిక ధ్యానం చేసినప్పుడు చాలా అంశాలు మనం ధ్యానం చేశాం. నిజ విశ్వాసము, నకిలీ విశ్వాసం, నిజభక్తి, నకిలీ భక్తి, నిజ విధేయత, నకిలీ విధేయత, నిజ క్రైస్తవ జీవితం, నకిలీ క్రైస్తవ జీవితం, నిజ దైవిక నాలుక, నకిలీ దైవిక నాలుక, నిజ రాకడకి సిద్ధపాటు, నకిలీగా సిద్ధపడతాం దేవుని రాకడ కొరకు. అలాగే నిజ దైవిక జ్ఞానం, నకిలీ దైవిక జ్ఞానం, నిజ విధేయత, నకిలీ విధేయత, నిజ విశ్వాసము, నకిలీ విశ్వాసం, అనేక అంశాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. వాటితో పాటు స్వతంత్రం ఇచ్చిన నియమము, అలాగే విమనస్సు, అలాగే శోధన పరీక్ష, అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రథమ ఫలముగా మనల్ని దేవుడు ఎన్నుకోవడం అంటే ఏంటో ఆయన సంకల్పం చొప్పున బహుమానం కలిగిన విశ్వాసం, ఒక నీతిమంతులకు ఉన్నటువంటి నీతిమంతుడు చేయు ప్రార్థనకు ఉన్న శక్తి ఎలాంటిదో, మనం మరి దైవికమైనటువంటి కృప ఎక్కువగా పొందుకోవాలంటే చేయాల్సిన 12 కార్యక్రమాలు, ఇలాగా యాకోబు రాసిన పత్రిక పండుగల్లో మనం నేర్చుకున్నాం. అయితే మనం కొన్ని అంశాలను విడిచిపెట్టాం. ఈరోజు అందులో ఒక భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏంటంటే దైవజనాన్ని, మనం దేవుని బిడ్డలమైన మనకు పరీక్షలు ఉంటాయి, అలాగే శ్రమలు ఉంటాయి, సాధనలు ఉంటాయి, విజయాలు ఉంటాయి. హల్లెలూయా. సాధన ప్రతి క్షణము మన చుట్టూ ఉంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవకుడాపం, లోకంలో ఉన్నవన్నీ ఇవి. దేవుడి నుండి మనకి వేరు చేసేది ఏదైనా సరే, ఒక ఆయన ఇలాగన్నారు, నథింగ్ ఈజ్ సిన్ బట్ విచ్ డీవియేట్స్ యువర్ హార్ట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ సిన్ అని. ఈ లోకంలో ఏది పాపం కాదు, కానీ దేవుడి నుండి నిన్ను దూరం చేసేది ప్రతిది కూడా పాపమే అన్నారు. కనుక దైవజనమా, ఈ లోకంలో మనలను దేవుడి నుండి దూరం ఎందుకు అపవాది దూరం చేస్తాడు? మనం కొన్నిసార్లు మన నిర్ణయాలు, జాగ్రత్తగా వినండి, చప్పట్లు దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. ప్రతిరోజు మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు, మనము ఎంచుకున్నటువంటి విధానంలో ఇది కావాలి, ఇది చేయాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది తినాలి, ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు, ఇది చూడాలి, ఇది చూడకూడదు, ఇది తాకాలి, ఇది తాకకూడదు, చాలా విషయాలు ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళాలి, వెళ్ళకూడదు, ఇలాగున్న ఎన్నో విషయాలు మనం తీసుకునే నిర్ణయాల మీద మనం ఆత్మీయ జీవితం, మన పరిశుద్ధత, మన యథార్థత, మన భక్తి, దేవుడికి ఇష్టంగా బ్రతికే విధానం, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అందుకే లేఖనాలు ఒకసారి చదివి మీకు వినిపిస్తాను, తర్వాత దాన్ని వివరిస్తాను. విశ్వాస జీవితంలో కలిగేటటువంటి శోధనలు, పరీక్ష. చెప్పండి అందరూ, శోధన వేరు, పరీక్ష వేరు. పరీక్ష దేనికి, శోధన దేనికి? పరీక్ష ఎందుకంటే ఒక వ్యక్తిని సిద్ధపరిచి ముందుగా చాలా సంగతులు నేర్పించి ఎంత నేర్చుకున్నాడని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో తగ్గిపోయినట్ట. శోధన అలాంటిది కాదు. నువ్వు సిద్ధపడినా సిద్ధపడకపోయినా, నువ్వు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు నిన్ను దారి మళ్లించడానికి అపవాది చేసేటటువంటి పెద్ద ఎత్తుగడే శోధన. ఈ శోధనలు సహించాలి, శ్రమలు సహించాలి, శోధనలు జయించాలి. చప్పట్లు దేవుని నామమున
హల్లెలూయా. శ్రమలు సహించండి, శోధనలను జయించండి. పరీక్షలు ప్రతి విశ్వాసికి ఉన్నాయి. మనం విశ్వాసంలో వర్ధిల్లుతున్న కొలది జీవం కలిగిన విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదమ్మా? మృతమైనది. జీవం కలిగిన విశ్వాసం ఉంది, జీవం లేని విశ్వాసం మృతం. అంటే ఇదే యాకోబు రాసిన పత్రికలో యాకోబు అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఏ విశ్వాస అయితే యేసును వెంబడిస్తూ యేసులాగా స్వారూప్యంలోనికి రావడానికి, యేసు శిష్యునిగా గుర్తింపు పొందుకొని యేసు కొరకు సాక్షిగా ఉండడానికి ఈ లోకంలో క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలన్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతమని చెప్పాడు. సో విశ్వాసము అందరికీ ఒకటే పరిధిలో ఉండదు, పరిశుద్ధత అందరికీ ఒకటే గ్రేడ్లో డిగ్రీలో ఉండదు, నీతి యథార్థత భక్తి అందరికి ఒకేలాగా ఉండదు. మీకు మనం పల్లెటూరులో కాబట్టి మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, సింపుల్గా మీకు టక్మని అర్థమైపోయిందంటే చూడండి, మనం చెరువులో పిల్లేస్తాం, మనం రొయ్యల చెరువులో వేసినప్పుడు అంతా ఒకటే సైజు ఉంటుంది, పట్టినప్పుడు అన్నీ ఒక సైజుకు ఉండవు. కొన్ని 30 ఉంటాయి, కొన్ని 20 ఉంటాయి, కొన్ని 40 ఉంటాయి, కొన్ని 60 ఉంటాయి. ఎందుకు అలాగంటే అందరికి అదే మేత, అదే నీరు, అదే చెరువు, అదే బెడ్లు, వ్యవసాయదారులు చేసేదంతా అదే ఆకుపత్రులు చెట్లు. కానీ కొన్ని సైజులు పెరగవు, కొన్ని మరుగుజ్జిగా ఉండిపోతాయి. అట్లాగే మీరు చూడండి, మన ఒకటే పర మీద మైదానంలో పచ్చిక బయలును మేస్తాయి, మేతలు మన గేదెలు, ఆవులు. కానీ సాయంత్రానికి వచ్చేటప్పటికి ఒక గేదె పాలు 70 రూపాయలు, ఒక గేదె పాలు లీటరు 40 రూపాయలు. కారణం ఏంటి? వెన్న శాతము తక్కువ. దానికి ఏమంటారు మీరు? పాల కేంద్రంలో రీడింగ్ పడట్లేదు అని పాలు అంటారు. అట్లాగే జాగ్రత్తగా వినాలి దైవజనాగమా. సేవకుడు ఒకడే, సంఘము దేవుడు, వాక్యం అదే వాక్యం, అదే సేవకుడు. సంఘంలో 100 మంది, పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ వినిపిస్తున్నారు. ఒక్కొక్కరి యొక్క విధేయతను బట్టి, దేవునికి అప్పగించుకున్నటువంటి పరిస్థితిని బట్టి, దేవునితో నీకున్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని బట్టి, విశ్వాసమును బట్టి, ఆయన మీద నువ్వు ఆధారపడుతున్న విధానమును బట్టి నీలో విశ్వాస పరిమాణము, యథార్థత పరిమాణము, భక్తి పరిమాణము, పరిశుద్ధత పరిమాణము, నీతితో కూడిన జీవన విధానము, ఇవన్నీ డిగ్రీస్లో ఉంటాయి. అలాగే యేసు ప్రభువు కూడా చెప్పారు ఏంటి? 30 దొంతులు, 60 దొంతులు, 100 దొంతులు. పాదాల లోతు, మోకాల లోతు, మొలలోతు నీటిలో ఈదాడుతూ జీవించే ఆత్మీయను ఎంచుకొని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం దేవుడిలో ఉన్నాం, కానీ దేవుడిలో ఏ స్థాయిలో ఉన్నాం? మనం ఏ అనుభవంలో ఉన్నాం? లోతైన అనుభవంలో అనుకున్నామా? మనమే స్వపరీక్ష చేసుకోవాలి. ప్రతి విశ్వాసం కూడా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ వల్ల ఎందుకు? మనల్ని మనం విమర్శించుకోవడానికి, మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మనల్ని మనము తీర్పు తీర్చుకోవడానికి, మనల్ని మనమే శోధించుకోవాలి, మనల్ని మనమే నలగొట్టుకోవాలి. అనేక మందికి బోధిస్తున్న నేను తప్పిపోకున్నట్లు, భ్రష్టుని అయిపోకున్నట్లు పౌలు అంటాడు, నన్ను నేనే శోధించుకోవాలి. విశ్వాస జీవితంలో పాస్టర్ గారు వాక్యం చెప్తారు. దేవుడు చాలా సాత్వికుడు, యేసయ్య వెరీ జెంటిల్మెన్. సేవకుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. నువ్వు ఆయన విధేయత చూపిస్తున్న కొలది నీలో కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లోబడుతున్న కొలది, అప్పగించుకుంటున్న కొలది ఆయన నీకు చేరువైపోతాడు. ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తున్న కొలది నీలో ప్రతి పాపం నుండి బయటపడిపోతాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఏం చెప్పాలనుకుంటానంటే, మన విశ్వాస జీవితానికి శోధనలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి. శోధన ఎలా వస్తుంది, పరీక్ష ఎలా వస్తుందో ఇక్కడ యాకోబు రాశాడు. చూడండి, 1వ అధ్యాయం
యాకోబు రాసిన పత్రిక 12వ వచనం నుంచి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తనను ప్రేమించువానికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడినాడో ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మనుల కొల్పబడి ఉన్నవాడే శోధింపబడి. దురాశ గర్భం ధరించి పాపము కనుక పాపము పరిపక్వమై మరణము కను. నా ప్రియులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. వినండి వాక్యం జాగ్రత్తగా. ఆయన యందు ఏ సంచలనాత్మకమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారం కనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరిని కూడా శోధించడు, దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు చరిత్రలో ఎవరిని పరీక్షించాడు? ఎవరిని పరీక్షించాడు? యోబును పరీక్షించాడు. యోబు నిమిత్తమై అపవాదితోనే ఛాలెంజ్ దిగిపోయాడు. నా భక్తులైన యోబుని నువ్వు గురించి ఆయన సంగతి గురించి నువ్వు ఆలోచించావని అడిగాడు. యోబు అన్నాడు, యోబు గురించి సైతం అందే, నువ్వు ఇంటి చుట్టూ కంచి వేసావు, వరకునే నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడా? యోబుని తన ఇంటికి తన చేతి పని చుట్టూ తన సమస్త వనరుల చుట్టూ నువ్వు కంచి వేశావు. మొత్తాలంటే నీ అనుమతి లేకుండా నేనేమీ చేయలేదు, పరీక్షించాను, నేను వెళ్ళాను. కానీ యోబు నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని స్వాదకుడు శోధిస్తాడు. అందుకే చూడండి, శోధన అనేది స్వాదకుడు. వీడు శోధిస్తాడు, వీడు అపవాది. దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహామును కూడా దేవుడు పరీక్షించాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముని ఆశీర్వదించి కుమారుని ఇచ్చి వాగ్దానం నెరవేర్చి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అబ్రహాం సుమారుగా 35-40 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. 75 సంవత్సరాలు పిలుచుకున్నాడు. 100 అయిపోయింది అంటే బాకి. తర్వాత బిడ్డ కట్టెలు మోసుకొని మొరియా పర్వతం దాకా వెళ్ళాడంటే యుక్త వయసులోనికి వచ్చాడు. వినాలి, ఆయన ప్రభుతో సుదీర్ఘమైన కాలం నడిచిన తర్వాత ప్రభువు దేవుడు ఏం చేశాడు? అబ్రహాంని శోధించాడు. తన కుమారుణ్ణి బలి అడిగాడు. తన కుమారుణ్ణి అబ్రహాము ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెళుతీయలేదు. కుమారుడు అడుగుతాడు, నాన్న కట్టెలు ఎక్కడ ఉన్నాయి? కట్టెలు ఉన్నాయి, మరి బలి కోసమేది అంటే యెహోవా ఈరే అన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఏమనుకున్నాడు? నా శరీరము ముసలితనంలో ఉన్నప్పుడు నా భార్య నేను శాంతం ప్రకృతి సంబంధమైనటువంటి ప్రతి పరిస్థితి వారిలో ఇంకా బిడ్డలకు అనడానికి అనుకూలత లేదు. అయితే దేవుడు ఇచ్చిన మాట యందు విశ్వాసం ఉంచి, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆ కార్యం నెరవేర్చడానికి సమర్థులని నమ్మి విశ్వాసం వల్ల వాడు బలం పొందుకొని వాగ్దానంగా కుమారుడిని పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ ఏకైక కుమారుడిని ముద్దు ముద్దుగా పెంచుకుంటుంటే దేవుని సంకల్పం చెప్పులు పుట్టిన బిడ్డ శారాకి అబ్రహాము. అయితే అబ్రహాముని అబ్రహాం దేవుని ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత విధేయత చూపిస్తున్నాడు, ఎంత భయపడుతున్నాడు, అబ్రహాం దేవుని మీద ఎంత ఆనుకుంటున్నాడు. వీటన్నిటికీ ఒకటే పరీక్ష పెట్టాడు దేవుడు. నీ కుమారుని తెచ్చిన పనిగా. అబ్రహాం ఏమనుకున్నాడు? ఆలోచన చేశాడు, మనసు నెమ్మదిపరుచుకున్నాడు. పరుచుకొని ఏం చేశాడు తెలుసా? మృతులను సైతం తిరిగి నాకు దేవుడు ఇవ్వగలడని చెప్పి తన కుమారుని అక్కడ తీసుకుని కత్తి మీద పెట్టాడు. కత్తి పైకి ఎత్తాడు. అబ్రహాం దేవుని స్వరం వినడం ఎంత షార్పుగా వినడం చూడండి. కత్తి పైకెత్తిన కత్తి దిగడానికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుందా? అసలు కన్నులప్ప పాటలో పడిపోతుంది. కన్నులప్పైనా స్లోగా పడుతుంది ఎత్తున కత్తి దిగడానికి. కానీ అబ్రహాం ఆగు 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 అబ్రహాం ఆగిపోయాడు.
నేను అనుకోకుండా అబ్రహాం కత్తెత్తినప్పుడు చెయ్యి వణుకుతాడేమో, ఇదే చూపిస్తున్నాడు కానీ ఇటు దేవుడు ఇటు కుమారుడు, ఇటు రక్తబంధం ఇటు ఆత్మీయ బంధం రెండు ఒకేసారి ఢీకొట్టే. అయితే దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాం పరీక్షించాడు, అబ్రహాం జయించాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఆ రెండు ముఖాముఖిగా ఎదురుపడ్డాయి. ఆత్మీయ బంధము రక్త బంధం రెండు ఎదురుపడ్డాయి. ఏది కోరుకుంటాడు అబ్రహాము? ఏది జరిగితే జరగనే. దేవుడు నా కుమారుడు చనిపోయిన తిరిగి ఇవ్వగలని నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఆగిపోయింది. అప్పుడు ఆ దేవుడు ఏమంటాడు తెలిసిన లేఖనాల ప్రకారంగా ఆది కాలంలో, ఇందును బట్టి నీవు నాకు భయపడుతున్నావని నేను ఎరుగుతున్నాను. చెప్పడానికి దేవున్నామంటే ఇందును బట్టి నీవు నాకు భయపడుతున్నావు. దేవుడి పరీక్షలో అబ్రహాం గెలిచాడు. హల్లెలూయా. యోబుని పరీక్షించినప్పుడు సోదరుని చేతికి అప్పగించిన దేవుడు నమ్మాడు. యోబు ఓడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ శ్రమలలోనే, ఆ శోధనలోను, ఆ రోగంలోను, ఆ నష్టంలో దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. యోబు దేవుని పక్షం నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాటలను యోబు గెలిపించేశాడు. దేవుడు అలాంటి సహాయం చేశాడు. అంత ఆత్మీయ పరిపక్వత అనుభవం కలిగిన వాడు యోబు. హల్లెలూయా. చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగో ముగ్గురు ఉన్నారు కదా, అగ్నిలో వారికి వేయవలసి వచ్చింది. రాజు అడుగుతున్నాడు, 10 ముక్తి మిమ్మల్ని వదిలేస్తామన్నాడు. అన్నాడా? అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏమన్నారు? స్వాదన సహించి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఆ బొమ్మకి. విశ్వాస జీవితంలో ప్రతి రోజు కూడా యోసేపు చూడండి, యోసేపు వినండి, రోజు యోసేపుని ఆ పోతీఫర్ భార్య శోధిస్తుంది. యోసేపుని శోధిస్తుంది. ఒకసారి చూడండి, 105వ కీర్తన చూడండి. ఇందాక మీకు చదివాను కదా, 105వ కీర్తన 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుతున్నాడు. పరీక్ష వేరు, పరిశోధించడం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి ఆయాస్కరమైన మనలో ఏదైనా ఉందని 1-4 సార్లు కుటుంబం వేయబడినటువంటి అగ్నిలో కుటుంబం బంగారం శ్రేష్టమైనది బయటికి రావడానికి ప్రియులారా దేవుడు పరీక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తనకి ఒక దర్శనం ఇచ్చాడు యోసేపుకి. ఆ దర్శనము చిన్నప్పుడు వచ్చింది, 14వ ఏట. ఆయన 30 ఏటకు వచ్చినప్పటికి ప్రధానమంత్రి. కానీ ఈ లోపల యోసేపు అన్నదమ్ముల చేత వెలువేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, కన్నీటికి, ఒంటరితనానికి గొడ్డలో వేయబడ్డాడు, అమ్మబడ్డాడు, బానిసగా మారిపోయాడు, పరదేశంలో ఉన్నాడు. సంఖ్యలు, ఇనుము, సరసాల, ఆహా. కానీ యోసేపు ఏమంటున్నాడు? పోతీఫర్ భార్య తను శోధిస్తుంటే యెహోవాకు వ్యతిరేకంగా నేను పాపము చేయనని పాపం నుండి పారిపోయాడు. చెప్పడం దేవుడు. అలాంటి పరీక్ష ఒకసారి అవకాశం వచ్చింది. దావీదు పడిపోయాడు ఆ పాపం. యుద్ధంకి వెళ్ళాల్సిన కాలంలో దావీదు యుద్ధానికి వెళ్ళకుండా మేడ మీద తిరుగుతుంటే ఎదురుగా ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆమె స్నానం చేసుకోండి, ఉరియా భార్య. వెచ్చగా చూశాడు ఆమెని. నాకు కావాలని చెప్పి రాజుకి అధికారం, రాజ్యంలో ఏదైనా తను సొంత ఎదురు తిరగడం లేదు. అయితే బలహీనమైనటువంటి ఉరియాని చూశాడు, వ్యభిచారం చేశాడు, పాపం చేశాడు, శరీర సంబంధమైన హత్య కూడా చేశాడు. ఆ తర్వాత తన సోదరుడు పండిత దేవుడు నాకు శోధించడానికి లేదు. అందుకే రాయబడి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి యోసేపు గెలిచాడు, దావీదు పడిపోయాడు. ఒకటే శ్రమ. అబ్రహాము విధేయత చూపించాడు, అప్పగించుకున్నాడు. ఆత్మీయ బంధము, రక్త బంధము రెండుకి ఢీకొట్టే సమయం కత్తిపైకి ఎత్తాడు. దేవుని స్వరం రాకపోతే చూడండి, దేవునికి విధేయత చూపించాడు, నమ్మాడు,
మృతులను సైతం తిరిగి లేపగలడు నా దేవుడు. అబ్రహాం. అదే మీరు చూడండి, మనం ఇంకొకసారి మోషే గారి దగ్గరికి వెళ్తే మోషేతో అన్నాడు, ఈ బండతో నువ్వు మాట్లాడమన్నాడు. కానీ అంతకుముందు కర్ర కర్రతో కొడితే నీళ్ళు వచ్చాయి. ఈసారి దేవుడు అన్నాడు, ఫార్మేట్ మార్చాడు. ప్రతిసారి పరీక్ష ఒకేలాగా ఉండదు, ప్రతిసారి దేవుడిని నడిపి ఒకేలాగా ఉండదు. బైబిల్లో మనం గమనిస్తే 66 పుస్తకాల్లో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఉన్న అద్భుతాలు ఒకేలాగా జరగలేదు. ప్రసంగాలు కూడా ఒకేలాగా రాలేదు, ప్రవచనాలు ఒకేలాగా రాలేదు. వెరీ యాక్యురేట్గా, స్పెసిఫిక్గా, సందర్భానుచితంగా ఆ ప్రాంతానికి, ఆ రాజ్యానికి, ఆ రాజుకి, ఆ వ్యక్తికి, ఆ పరిస్థితికి తగ్గట్టుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. చప్పటి కూడా దేవుడు నామమున హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా అన్నాడు మోషేతో, ఆ బండతో నువ్వు మాట్లాడమన్నాడు. కానీ అప్పటికే అక్కడ ఉన్న సినారియో సీన్ చూస్తే మోషే తన ప్రజలను బట్టి కొంచెం చిరాకు గురైపోయి బండ కర్రతో కొట్టేసి ప్రజల్ని దూషించాడు. మోషే గొప్ప నాయకుడు, కానీ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎంతో ఉన్నవాడు, దేవుని ముఖాముఖిగా మాట్లాడే అనుభవం ఉన్నవాడు, పంచ గ్రంథాలు రాయడానికి కారకుడు, ఇశ్రాయేలీయుల పక్షాన పాత నిబంధన గ్రంథంలో ఎంతో గొప్ప నాయకుడు. ఆహా. కానీ దేవుడు పరీక్షించినప్పుడు ఆ మోషే ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, భావోద్రేకాలని కంట్రోల్ చేసుకోలేడు. ఒకరి ప్రవర్తన యెహోవా వశంలో ఉందా, ఒకరి ప్రవర్తన ఎవరి వశంలో ఉందమ్మా? ఒకరు చక్కని ప్రత్యుత్తరం ఇవ్వడం కూడా యెహోవా వశం. కొన్నిసార్లు మనం బాగా మాట్లాడాలని వెళ్తాము, కానీ అక్కడ మన నోటి నుండి కానీ మనకు వచ్చేస్తుంది. దేవుడు దాన్ని అనుమతిస్తారట. మనం హృదయంలో నేను బాగా మాట్లాడగలను, ఆ వ్యవహారం చేసుకుని వచ్చేస్తాను, ఆ కుటుంబాన్ని ఏదో ఇద్దరు సెట్ చేస్తాను. నువ్వు నీ మీద ఆధారపడి లేవు కాబట్టి నీ ద్వారాగా అక్కడ సమస్యకి పెద్ద అయిపోయేటట్టు. కానీ అలా దేవుడు ఆ లేఖనంలో ఉంది, ఆయన వశంలో ఉంది. మనం అప్పచెప్పుకుంటే దేవుడు మనం బలపరుస్తాడు. ప్రభువా ఈసారి ముందు బండతో కొట్టమన్నావు, ఈసారి మాట్లాడమన్నావు. అది ఎలా జరుగుతుంది? నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు చెప్పిన మాట వ్యతిరేకంగా చేయకుండా నన్ను కాపాడు ప్రభు అని అంటే దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. చాలాసార్లు మనకు 2 సార్లు 2 రకాలైనటువంటి నడిపి చూడండి ఇది వస్తుంది దేవుని దగ్గర ఉన్న మాట. ఎవరైనా ఒక ప్రవక్త కానీ, ఒక సేవకుడు కానీ, వాక్యం కానీ, దర్శనం కానీ, కళ కానీ దేవుడు మనతో మాట్లాడినప్పుడు హెచ్చరికైనా వస్తుంది, ఆదరణైనా వస్తుంది. అమ్మ మీ ఇంట్లో ఏదో కీడు సంభవించబోతుంది జాగ్రత్త అన్నప్పుడు మనం ఎంత చెప్పొచ్చిందిరా అని అనుకోకుండా మళ్ళీ మనం తగ్గించుకొని ప్రభువా మా తప్పు ఏదైనా ఉంటే క్షమించిన ఆయన, మా ఇంటిని, మా ఒంటిని, మా బిడ్డలను శుద్ధీకరించి ప్రభువా అని దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడి కనికరించి స్వాదనను తప్పిస్తాడు. ఆదరణ వచ్చింది, నువ్వు మంచి నాయకులతో, నీ కొడుకు ఉద్యోగం వస్తుంది, మంచి కోడలు వస్తుంది, నీ ఇంట్లో కుమారుడు పుట్టడం నేను చూశాను, చెరువుల బాగా పండేస్తుంది, ఈసారి మీ అప్పులు తీరిపోయినట్టు చూసామమ్మా అని ఆమె చెప్పారనుకోరు. దాన్ని ఏం చేయాలి? హృదయపూర్వకంగా అంగీకరించి ప్రభువా ఇలాగ ఆమె చూసింది, నాకు ఆమెకు సంబంధం లేదు, కళ చూసి చెప్పింది. ఎవరైనా ఒట్టి మాటలు చెప్తారమ్మా? చెప్పండి అమ్మా. అంత టైం ఎవరు ఉంది ఈ రోజుల్లోన? ఒకవేళ దొంగ ప్రవక్తలు ఎవరైనా ఉంటే వేస్తారంతో ఉన్నటువంటి మీ దగ్గర ఆశించేది ప్రవచిస్తే దాన్ని మనం చెప్పలేం. కానీ నిజంగా దేవుడు మాట్లాడిన మాట నీకు కనెక్ట్ అయినప్పుడు ఏమనాలి? ప్రభువా ఈమె ద్వారా నాతో మాట్లాడాడు, నేను ఇది ఆశపడతాను, నాకు బయలుపరిచాడు, అయితే నేను అంగీకరిస్తున్నాను ప్రభువా, ఇది జరగడానికి నీ చిత్తానుసారంగా జరగడానికి అప్పగించుకుంటున్నాను, నీ సమయంలో నీ చిత్తానుసారంగా జరిగించండి ప్రభువా, ఇది నాకు జరుగును కాదు ప్రభువా అని నువ్వు దేవునితో చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి దేవుని మన జీవితంలో మన భక్తుని మనం చూడాలి. శ్రమల పాలైనటువంటి వారు ఎలాగూ శ్రమల పాలయ్యారు. ఎందుకు శ్రమలు వచ్చాయి? మన దురాశ గర్భం దాల్చి పాపం కంటది, పాపం పరిపక్వమై మరణం కంటది. మన దురాశను మనం ఈడుస్తే దేవుని నుండి, దురాశ అంటే ఆశ మంచిదే, మంచి ఇల్లు కలిగి ఉండడం, ఆర్థికంగా బలంగా ఉండడం, పుష్టిగా ఉండడం, ఆస్తి కలిగి ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, కుటుంబంగా దేవుణ్ణి సేవించడం,
వస్తువాహనాలతో ఘనంగా ఉండడం, అధికారంలో ఉండడం, ఇవన్నీ మంచి ఆలోచన, తప్పేమి లేదు. అవి ఆశపడ్డం తప్పేమి లేదు. దేవుడు అన్నాడు, నీకు గొప్ప పేరుని ఇస్తానన్నాడు, నీకు ఆశీర్వాదానికి వారసుడిగా చేస్తాను, అనేక మందికి ఆశీర్వాదానికి కారకుడిగా చేస్తానన్నాడు. దేవుడి వాగ్దానాలు మనం భేదవారంగా బలహీనంగా ఉండడం లేదు. జీవం కలిగి ఘనంగా మహిమ కలిగిన వారిగా ఉండాలని దేవుని ఉద్దేశం. అయితే ప్రియమైన దేవుని పెట్టారా, మన ఆశను, నీతిమంతుల ఆశను దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆశ అత్యాశ, గ్రీడీ, దురాశ. కొంతమంది తక్కువ సమయంలో ఎక్కువ ఏదో చేయాలని తప్పుడు ద్వారంలో వెళ్ళిపోయి, ఇప్పుడు ప్రపంచం ఎలాగొంది, ఎలా సంపాదించాడనుకున్నాడు కన్నా ఎంత సంపాదించాడన్నాడే చెప్పట్లు కొడుతున్నారు అలాంటి వారిని. కనుక ప్రియమైన దేవుడు పెట్టారు, గ్రంథంలో మనం చూస్తే మనము శోధింపబడడానికి కారకుడు అపవాది. అలాగే మీ సొంత దురాశ. మీ దగ్గర ఒక దురాశ ఉంటే, మీ దగ్గర ఏదైనా డబ్బు మీదో, స్త్రీ మీదో, అధికారం మీదో, అహం మీదో, ఒక వస్తువు మీదో ఏదో ఒకటి ఎక్కువ మోజు పెరిగిపోతుంటే దేవుని మీద కాకుండా దాన్ని అపవాది ఛాన్స్గా తీసుకొని నేను దూకులుపుతాను. ఆ పండు చూడు, ఆ పండు తినద్దు అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ పండు దగ్గరికి వెళ్ళకూడదు కదా. మా మానవుని బుద్ధి రాదు, కోతి బుద్ధి రాదు. ఏది చేయొద్దంటాం అదే, ఏది చూడొద్దంటాం అదే. మన పిల్లలు చూడండి, ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి. ఇందులో ఏముంది ఆదాం చెప్పాడు, ఓకే అది తినొద్దు అన్నాడు. ఆదాం తినలేదు, అక్కడికి వెళ్ళలేదు. కానీ భార్య, స్త్రీ బలహీనమైన కాదు, అక్కడికి వెళ్ళింది. అది చూడటానికి రమ్యంగాను, తినుటకు అది చూస్తూ ఉంటే తినాలనిపించింది. అక్కడికి వెళ్ళకూడదు అసలు, కానీ వెళ్ళింది, చూస్తే ఆగిందా? వెంటనే అపవాది తీక్షణంగా చూస్తూ ఉండగా అపవాది వచ్చేసాడు, సర్పం రూపంలో వచ్చి మాట్లాడితే ఆ మాటలకి అవ్వమ్మ ఆ సోదరికి దొరికిపోయింది. దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన మనమని చోట ఉండాలి, చెప్పిన పని చేయాలి. ఆయన వెళ్ళొద్దని చోట మనం వెళ్ళకూడదు. అది చాలా ప్రమాదకరమైంది. అక్కడ మనము ఇండివిజువల్ అయిపోతాం, దేవునితో కనెక్షన్ ఏమి ఉండదు, ఆయన సపోర్ట్, ఆయన బ్యాకప్ ఏమి ఉండదు. కాదు అప్పుడు మనం ఏమి సాధించడం కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనాలు అంటున్నాడు, దేవుని చేత ఎవరైనా శోధింపబడి పడుచున్నాను అనుకోవడం, ప్రతి వారు తన స్వకీయ దురాశల చేత ఏడుకోబడి మరులు కలుపబడి. ఏడవబడి అంటే ఏంటమ్మా? ఏడవబడ్డం అంటే ఏంటి తెలుసా? ఏడవబడ్డం మనకు అర్థమయ్యే భాషను చెప్తాను చూడండి. దావీదు దగ్గరికి వద్దాం. బెత్షెబను చూసిన తర్వాత దేవుడి నుండి ఏడవబడ్డం అంటే ఇక్కడ ఉన్నోడిని బయటికి లాగేస్తారు. కొన్నిసార్లు లాగుతారు, బలవంతంగా లాక్కెళ్ళిపోతారు, కాళ్ళు చేతులు పట్టుకొని లాక్కెళ్ళిపోతా ఎక్కడి నుంచి వెళ్ళాను. కొన్ని వ్యవహారాల్లో పిల్లలు ఆడి మీదకి వెళ్ళిపోతుంటే ఆ తల్లిదండ్రులు వచ్చి లాక్కెళ్ళిపోతారు, కాళ్ళు చేయబడి ఆడితే మనకి ఎందుకు బాబు కదా, లాక్కెళ్ళిపోతారు. పోలీసులు లాక్కెళ్ళిపోతారు, ఎత్తుకెళ్ళిపోతారు బలవంతంగా, విచక్షణ లేకుండా. అట్లా నువ్వు అక్కడే ఉంటావు, ఇది ఎవరికి తెలియదు. నీ కోరిక, నీ పాపము, నీలో ఉన్నటువంటి ఆ దురాశ నేను దేవుడి నుండి దూరంగా లాక్కెళ్ళిపోతుంటాను. మరల కొల్పబడ్డాం ఏమన్నాడు? 2 మరల కొల్పబడ్డాం. ఇంకా నువ్వు అటువైపే చూస్తుంటావు. కొంతమంది అన్నారండి, వినండి, అమ్మ ఒక తాగుతున్నాడు, తాగినోడికి కంటికి సూపు ఉండదు, ఇంటిలో అన్నం ఉండదు, ఒంటికి మంచి గుడ్డ ఉండదు, బీదరికం ఎక్కడ ఉంది అక్కడే ఉంది, ఘనహీనత అక్కడే ఉంది, ఇల్లు గొల్ల అయిపోతే, ఒళ్ళు గొల్ల అయిపోతే, సమాజంలో పరువు గొల్ల అయిపోతే, కుటుంబము గొల్ల అయిపోతుంది, అన్నిటికీ చెడిపోతాడు. దాన్ని మార్చుకోవాలంటే దేవుడే సహాయం చేయాలి. తాగుతాడు, దొంగ బుద్ధి, వ్యభిచారం, లోకంలో ఉన్నటువంటి ఆశ, నిన్ను అక్కడికి వెళ్ళొద్దురా అంటే నాకు మనసు అక్కడికే వస్తుంది. ఏమన్నాడు? నేను ఆ మనోడేడురా, మా ఊడు ఇట్లాగా నాన్న ప్రకాశం
ఏం పేరు? యాదిత్య. ఒరే యాదిత్య, అక్కడికి వెళ్ళొద్దురా అన్నాను నేను మా వాడికి. బాబాయ్ నేను అక్కడ వెళ్ళకపోతే నా మనసు అక్కడే లాగేస్తుంది అన్నాడు. నా మనసు అక్కడికే, డిగ్రీ అటువైపు తిరగొద్దురా, నా మనసు అటువైపే లాగేస్తుంది. నీ మనసు అటువైపే లాగేస్తుందంటే ఏదో పడుతుందంటే నువ్వు గుర్తుపెట్టుకో, పెద్ద అది అపవాది పెట్టినటువంటి పెద్ద డేంజర్. నీ నిర్ణయం లేదు, తప్పు ఉంది. చూడండి, దేవుడిచ్చే తలంపు వెనుక సమాధానం ఉంటుంది. ఏముండదమ్మా? భయం అనేది ఉండదు. నేను నా భార్యను పెళ్లి చేసుకున్నాను దేవ పాస్టర్లో. 5 జిల్లాలు వదిలేశాను, ఒంటరిగా వచ్చాను, ఒట్టి చేతులతో వచ్చాను. నాకున్నవన్నీ విడిచిపెట్టాను. నా హృదయాంతరంగా నా దేవుడు నాతో ఉన్నాడనే సమాధానం ఉంది.